ఇక్కడ మాదాపు హైటెక్ సిటీ. హైటెక్ సిటీ. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా తెలంగాణలో, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా లేకపోతే మాట చాలా తగ్గిపోయింది. ఎట్లా అంటే అదే ఫ్రీ బస్ చేసిన అందుకే తగ్గిపోయింది. అందుకే తగ్గిపోయింది. మరి ఇప్పుడు ఈ రోజు పొద్దున ఆటో వాళ్ళకి నెలకు సంవత్సరానికి 12,000 నేను ఇస్తా అని చెప్తున్నారు కదా, అవి ఓనర్లకు పోతాయి, మాకెందుకు వస్తాయి? మా డ్రైవర్లో మేము ఒకటి డ్రైవర్. మరి ఏం చేస్తే బాగుంటది అంటారు? ఏం చేసి బాగుంటే మాది డ్రైవర్లకు ఇవ్వాలని బాగుంటుంది. అంటే ఈయన ఇప్పుడు కొత్తగా వచ్చాం కదా, ఈయన చూడలేదు, ఇంకా రాగానే మా ఆటో బంద్ పెట్టిండు, అది మా పరిస్థితి. మరి ఏమంటారు ఇప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుంది? ఆటో డ్రైవర్లకు ఏం చేస్తే బాగుంటది? ఏం చేయాలి? మా ఆటో వచ్చేది మా నెలకి మాకే ఇవ్వాలి, అవి ఓనర్లకు పోతాయి కదా. సంవత్సరానికి 12,000 అన్నారు. అదేమైతే ఒక రోజుకి 30 రూపాయలు, 30 పైసలు, ఇంకా 3 పైసలు మీద వస్తాయి ఏమో ఎక్స్ట్రా, అవి మాకు కూడా రావు. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఏప్రిల్ నుంచి చేస్తా అన్నాడు, నిజంగా వేస్తాడా లేకపోతే ఇంకా టైం తీసుకుంటాడా? ఏమో చూడాలి, వేస్తా అని చెప్పిండు కదా, వేస్తాడో ఏమో చూడాలి. తెలంగాణ ఆల్రెడీ అప్పులలో ఉంది కదా, మరి ఉన్నది ఇప్పుడే తీస్తాడేమో, రవీంద్ర రెడ్డి తీస్తాడేమో. అట్లా అంటారా? ఇప్పుడు ఏంటంటే తెలంగాణ అప్పులలో ఉంది, ఫ్రీ బస్ చేసినాడు, మళ్ళీ ఆటోలకు సంవత్సరానికి 12,000 ఇస్తా అంటున్నాడు, ఇవన్నీ అయ్యే పనులు అంటారా తెలంగాణ? ఏమో ఇప్పుడు ఎవరు చేయలేదు, ఇలాగా ఈయన చేస్తాడేమో. ఇప్పుడు చేసిన ఎవరు చేయలేదు, ఆయన ఇల్లు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను, ఏది ఇవ్వలేదు. ఈయన రాగానే ఆటో బంద్ పెట్టిండు, మా మొత్తం అయిపోయినా లైన్గా ఉన్నాయి ఆటోలు. ఎట్లా ఇస్తే అంటే బస్ టికెట్ ఫ్రీ ఇస్తాం కానీ అలా లేడీస్కి హాఫ్ టికెట్ పెట్టున్నా బాగుండు. అట్లా ఫ్రీ బస్ ఆటోలకు ఎఫెక్ట్ పడ్డది అంటారు. వాళ్ళకి మంచిది. ఒక్క బస్ స్టాండ్ లో 50 మంది నిలబడుతున్నారు వాళ్ళు, ఆటో మాత్రం ఎక్కుతలేదు. ఇక్కడే కాదు, అన్ని ఊర్లలో ఆటోలు పడిపోయినాయి. ఇల్లు చేసే వల్ల ఆటో ఎక్కుతున్నాయి. ఎందుకంటే బస్ స్పీడ్ అక్కడ దిగి అక్కడ మొత్తం ఎక్కిపోతుంది వాళ్ళు. మా అంటే కొంచెం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆటోలు ఎక్కలేదు. అట్లాగా మరి ఎట్లా నడుస్తుంది రోజు మొత్తం? మరి ఒక రోజుకి 10,000 2,000 చేసేవాడిని, ఇప్పుడు 1000 రూపాయలు కూడా అవుతలేవు. ఆటో కిరాయి అవుతలేవు. మాది ఇంటి టిఫిన్ కట్టుకున్నాం, బాగా టిఫిన్ తెచ్చుకుని ఇవ్వాలా, మళ్ళీ రోజు అన్నం తింటుండే, అది కూడా లేదు మాకు. అలా అయిపోయింది. అన్నం కూడా ఆగిపోయింది రోడ్ల అమ్ముతాగా, రోడ్ల మీద అలా తింటుండే, అడ్డు పేరు అవి కూడా వెళ్తలేదు కష్టంగా. ఇంటి చేతి తీసుకున్నాం క్యారేజ్. ఓకే, అంటే నెలకి మీ ఖర్చులు వెళ్తాయంటారా? ఏమో చెప్పలేము, వారం రోజులు ఇలాగే తిరుగుతున్నాం, బండి కిరాయి కూడా కట్టలే ఇంకా. అంటే మీరు ఓన్ రెంట్ బండా? రెంట్ బండి. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా? వచ్చిందంటే రాగానే మా ఆటోలో బంద్ పెట్టిన, అదే మా బాధ, ఇంకేం లేదు. అన్ని ఇప్పుడు మహాలక్ష్మి 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, అవన్నీ అమలు అవుతాయి అంటారా? అందరు చేస్తారు కదా, చేసేది ఎవరు చెప్పిన వాళ్ళు చేస్తారా? ఈయనేమో చూడాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మీకు ఏమైనా మంచి జరిగిపించిందా లేకపోతే? ఏమంటే బస్సులో ఆటో మాత్రం మంచిగా నడిచినాయి అంతే. మాకు కావాల్సింది అదే. ఆయన ఎక్కడ తిరిగాను కానీ మాకు ఆటో నడిచినాయి, మంచిగా నడిచింది అంతే.